Welcome on stage, Bullet Bhaskar. వీడు ఆరడుగుల బుల్లెట్. నిజంగా నేను ఇప్పుడు బైక్ మీద వెళ్తూ ఉంటా, ఎక్కువగా జర్నీ చేసేది ఆటోలో ఎప్పుడు వెళ్ళను. పొర్రపాటున అమీర్పేట నుంచి కృష్ణానగర్కి ఆటో ఎక్క షేర్ ఆటో. ఫస్ట్ ఎక్కితే ఒక్కనే అనుకున్నా, తర్వాత చూస్తే తోసాడు 10 మందిని లోపలికి. ముందు చూస్తే 4 కూర్చున్నారు. ఆ డ్రైవర్ గారు ఏం చేస్తున్నాడంటే స్ట్రైట్ గా చూడట్లేదు, అటు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు, అటు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు. నీ అమ్మ కడుపు మరి అసలే ఆ రోడ్లు బాగాలేవు, ఎదుర్కొంటా వాటర్ ట్యాంకర్ వస్తుంది. నాకు చాలా భయం వేసింది. పటా పటా వీపిది కొట్టావు, రే దరిద్రుడా, ఎదుర్కొంటా వాటర్ ట్యాంకర్ వస్తుంది చూసుకోవడం తెలియదురంటే. ఎవడు చెప్తున్నావు? డ్రైవర్ ఆ మూలలో ఉన్నాడు. ఆటో ఎలా నడుపుతున్నాడు తెలుసా? ఇలా నడుపుతున్నాడు ఆటో. ఎవరైనా సరే పెద్ద స్టార్ అయిన తర్వాత దేనికైనా బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు అనుకో, ఒక సబ్బు కోసం. ఈ మధ్యన లోబో బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడని నాకు తెలుసు. నేను నిజామాబాద్ వెళ్ళేటప్పుడు ఒక చికెన్ సెంటర్ దగ్గర ఫోటో ఉంది, తీరా చూస్తే అన్న ఫోటో. అది వీడి ఫోటో కాదురా, బొచ్చు పీకిన కోడని. మా సుధాకర్ గురించి మీకు తెలుసు. వాడు ఒక అమ్మాయిని ఎంత డీప్ గా లవ్ చేశాడంటే, ఆ అమ్మాయి అడుగు వేస్తుంటే ఆ మట్టి తీసుకుని దాచాడు. అది చాక్లెట్ తినేసి కవర్ పడిస్తే దానికి తెలియకుండా కవర్ దాచాడు. అరటి పండు తొక్క పడిస్తే తొక్క ఏరుకున్నాడు. ఏంట్రా సుధాకర్ అంటే, భాస్కర్ అమ్మాయి అంటే నా ప్రాణం, తను లేకపోతే నేను చచ్చిపోతాను. ఒరే నువ్వు ఎంత ప్రేమిస్తున్న విషయం అమ్మాయికి తెలియాలంటే అమ్మాయి తాలూకా సామాన్లన్నీ చూపించని చెప్పి ఓ రోజు ఇంటికి పంపించా. ఒకసారి కవర్ తో పట్టుకుని నా ఇంటికి వెళ్ళి 2 కవర్లతో తిరిగి వచ్చా. ఏమైందంటే, ఇవన్నీ చూపించాను రా, చెత్త వేసుకున్నాడు అనుకుని ఒక కవర్ ఇచ్చి పంపించిందని. సూపర్. నిన్ను చెత్త అంటే నువ్వు సూపర్ అంటున్నావు. నాకు తెలుగు అర్థమైందిరా బయట. అరే నిన్ను చెత్త అంటే మీ డాడీ ఊరుకుంటాడేమో, నీ తమ్ముడు ఊరుకోడు. నువ్వు దేవుడు అన్న, నువ్వు లోబో. అగో మళ్ళా చెత్త. ఫస్ట్ లోబో చికెన్ సెంటర్ అనలేదా? నీ పేరు తీయలేదా? తీసిండు వాళ్ళు అదే కదా. హలో భాస్కర్, ఇప్పుడు నువ్వు నీ గురించి క్లారిటీకి ఇప్పుడే చెప్తా, కూర్చో. లోబో అనేంత మంచి వ్యక్తి అంటే వాళ్ళ ఆవిడ కొంచెం కష్టపడినవాడు. బట్టలు ఉతకడం, గిన్నెలు తోవడం అన్ని ఇవి చేస్తుంటాడు. అయినా సరే వాళ్ళ ఆవిడ కుక్కను కొట్టాడు, కొడతా ఉంటాడు. ఏమన్నాడు? లోబో కుక్క ఒకటే అంటుండు. అరే కుక్క కుక్క అరే అన్నా మీ ఇంట్లో కుక్క ఉంది అని చెప్తున్నా. ఉంది అని చెప్పింది. అరే మీ ఇంట్లో నువ్వు ఉంటావు కదా. మొత్తం నువ్వు చేస్తున్నావురా బై. నువ్వు మన లోబో ఒక దేశానికి మహారాజు. రవణ మహామంత్రి. రవిని మహామంత్రిని పిలిచి, మహామంత్రి నువ్వేం చేస్తావో తెలీదు, మన రాజ్యంలో ఉన్న 5 ఎరుపప్పగాని తీసుకురా. ఇంకా మహామంత్రి బయలుదేరాడు. ఒకడేంచి ఎడ్ల బండి మీద వెళ్తున్నాడు, బుర్ర మీద మూట పెట్టుకున్నాడు. అరే ఎడ్ల బండి మీద వెళ్తూ బుర్ర మీద మూట ఎందుకు పెట్టుకున్నాను? సార్ అది నా బరువే మోయలేకపోతుంది, ఈ మూట బరువు ఏం మోస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ఎరుపప్పగాడు యూఆర్ సెలెక్టెడ్ అని చెప్పి రవణ్ ఒకరిని సెలెక్ట్ చేశాడు. ఆ 2వ రోడ్లో సుధాకర్ గారు వెళ్తున్నాడు, కుమార్ 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 అని. ఎందుకు అరుస్తున్నా, అక్కడ ఎవడూ లేడు కదంటే, ఏం లేదు సార్, నా అరుపు ఎంత దూరం వెళ్తుందో విందామని వెళ్తున్నాడు. ఇది కరెక్ట్ గా 2వ ఎరుపప్పగాడు అని చెప్పి ఆయన సెలెక్ట్ చేశాడు. 3వడు ఏం చేస్తున్నాడంటే, ఓ దగ్గర ఎతుక్కుంటున్నాడు. ఏంట్రా ఎతుకుతున్నావు అంటే, తాళం పడిపోయింది సార్ అన్నాడు. ఎక్కడ పడిపోయిందంటే రోడ్ నెంబర్ 12లో పడిపోయింది. మరి అమీర్పేటలో ఎత్తుతున్నావు ఏంటంటే, అక్కడ చీకటిగా ఉంది సార్, ఇక్కడ వెళ్తుందా. ఈ 3 ఎరుపప్పగాని తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. లోబోకి చాలా కోపం వచ్చింది. బుద్ధుందా మహామంత్రి రవి, నేను 5 ఎరుపప్పగాని తీసుకురామంటే నువ్వు 3 తీసుకొచ్చావన్నాడు. వెంటనే రవి అన్నాడు, ఒరే రాజ్యంలో అన్ని కష్టాలు ఉంటే ఎర్రిపప్పగాని తీసుకురమ్మన్నావు కాబట్టి నువ్వే పెద్ద ఎర్రిపప్పవి. నీ ఎర్రిపప్ప మాటలు వినేసి నేను బుద్ధి లేకుండా వెళ్ళి 3 తీసుకొచ్చాను చూసావా, నేను కొండెర్రిపప్పని మొత్తం కలిపి 5 అయ్యాం, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పాను. ఎర్రిపప్పు అంటే, ఎర్రిపప్ప అంటే డాలేనా? పప్పు పప్పు దాలా. డాల్. ఓ ఎర్రిపప్ప మీన్స్ ఎర్ర మీన్స్ రెడ్. రెడ్ డాల్. ఓకే. ఈ మధ్యన ఒక ఫంక్షన్కి వెళ్ళా, ఫ్యామిలీ వచ్చి, ఏమండి మీరు టీవీలో వస్తారు కదా అంది ముసలిది. అవునండి టీవీలో. బాబు ఎంత బాగా చెప్తావు బాబు జాతకాలు. కోడలు వచ్చింది, ఏ ముసల్దానా నీకు బుర్ర ఉందా? ఆయన ఎవరనుకున్నావు? ఈటీవీ అభిరుచిలో వంటలు చేసేవాడు. ఈటీవీ అభిరుచిలో వంటలు చేసేవాడు. ముసలాడు వచ్చాడు, ఏ నోర్మేయండి, ఎప్పుడు చూసినా టీవీ సీరియల్ చూసుకొని ఆర్టిస్ట్ కి కమెడియన్ కి తేడా తెలీదా మీకు? ఆయన రాత్రిపూట సుఖ సంసారం చెప్తుంటాడు.